హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పడంత మనసు సీరియల్ ఒకరోజు ముందుగా కావాలంటే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేరే సీరియళ్ళు కూడా కావాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకరోజు ముందుగానే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మను గారు అయితే అనుపమ మేడంని అయితే అడుగుతాడు, నా తండ్రి మహేంద్ర సరేనా అని. మను దగ్గర కూడా గన్ను ఉంటుందండి. నన్ను దత్తత తీసుకుంటాడా అనేది అయితే తనలో తానే అనుకుంటాడు. నాకు కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, అంత మాత్రాన నాకు నిజం చెప్పడం ఆపేస్తాడా అని అనుకుంటూ ఉంటాడు. పైకి గన్ను పెట్టి అయితే కాలుస్తాడండి. బయటకు వచ్చి అయితే కారులో వచ్చి అయితే ఇక్కడ మను గారిని వదిలేస్తే అక్కడ రిషి వసుధారని అయితే కారులో వస్తూ ఉంటారు. వసుధారని అయితే మాట్లాడుతూ ఉంటుంది అండి. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏదో విషయంలో. సడన్గా అయితే కార్ అయితే ఆపేస్తాడండి. సడన్గా కార్ ఎందుకు ఆపేసావని వసుధార అడిగితే ముంగడికి చూడు అని అంటూ ఉంటారు. ముంగడికి చూస్తే మాత్రం సరోజ ఉంటుందండి. సరోజనైతే ఎదురుగా వచ్చి పద వెళ్దాము బావా అని అంటూ ఉంటుంది. అప్పుడు రిషి సార్ అయితే నాకు పని ఉంది ఇక్కడ అని అంటే, అక్కడ అమ్మమ్మ బాగాలేదు అయినా సరే నువ్వు రాను అంటున్నావా అని అంటూ ఉంటుంది. సరోజన అయితే ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. రిషి సార్ అయితే నేను రాను, నాకు ఇక్కడ పనులు ఉన్నాయి చాలా అని అంటూ ఉంటే సరోజన అయితే ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది. వసుధారనైతే సరోజ అంటూ ఉంటుంది, నువ్వు అనుకున్నది నెగ్గించుకున్నావు కదా అనేటట్టు అయితే వసుధారనైతే నోటికొచ్చింది అంటూ ఉంటుంది వసుధారను సరోజ. అప్పుడైతే రిషి సారు ఇంకొకసారి వసుధారని ఏమన్నా అంటే బాగుండదు అని అయితే అంటూ ఉంటుంది. అంటూ ఉంటాడు రిషి సారు, జాగ్రత్తగా నువ్వు ఊరెళ్ళు, నేను ఇప్పుడు రాను అని అంటూ ఉంటాడు రిషి సారు. అప్పుడైతే ఆమె వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళైతే కారు ఎక్కుతారండి రిషి సారు వసుధార. అక్కడ కట్ చేస్తే మను గారు అయితే ఇంటికి వెళ్తాడు. మను అయితే అమ్మ అమ్మ అని అంటూ ఉంటాడు, ఓల్డీ అని. అప్పుడైతే అనుపమ మేడం అయితే వచ్చి ఏంటి అని అడుగుతూ ఉంటుంది. నేను వంట చేస్తున్నాను అని అంటే, ఏంటమ్మా నీకు అంత పెద్ద శ్రమ ఎందుకు, నేను బుక్ చేస్తూ ఉంటాడు. నాన్నకి ఏమి ఇష్టమో అని అడుగుతూ ఉంటాడు. నాకైతే నైట్ అయితే పొటాటో కర్రీ మళ్ళీ అప్పడాలు అయితే వెయ్యి అని అంటూ ఉంటాడు మను గారు అయితే. అప్పుడైతే ఏంటి కొంచెం వెరైటీగా మాట్లాడుతున్నావు అన్నట్టు అయితే అనుపమ మేడం అంటూ ఉంటుంది. అనుపమ మేడం అంటుంటే, నేను ఏమి నేర్చుకున్నానా, కొత్త విషయాలు ఏమన్నా తెలుసుకున్నానా అని మాత్రము అంటూ ఉంటాడు మను గారు అయితే కొంచెం వెరైటీ లాగా మాట్లాడుతూ ఉన్నాడు అని అయితే అనుపమ మేడము అనుకుంటూ ఉంటుంది. ఏదన్నా కొంచెము తీపి కబురు విన్నప్పుడు తీపి తినాలి కదమ్మా అనేటట్టు అయితే స్వీట్ అయితే తినిపించుకుంటూ ఉంటారు. అది కట్ చేస్తే వసుధార ఇల్లు అయితే చూపిస్తారండి. వసుధార మహేంద్ర సార్కి అయితే ఇట్లా పొడమ పడుతుంటుంది, అంటే తింటూ ఉంటే సరానలాగా పడుతూ ఉంటే ఏంది మామయ్య ఎవరన్నా గుర్తు చేస్తున్నారా అని అంటే, రిషి సారే గుర్తు చేస్తున్నట్టుండంటే, రిషి ఇంట్లోనే ఉండు కదమ్మా అని అంటూ ఉంటాడు మహేంద్ర సారు. అప్పుడు వసుధారనైతే నాకు తెలుసు మామయ్య మను గారు గుర్తు చేసుకుంటున్నట్టుండు అని మనసులో అనుకుంటుంది, కానీ బయట మాత్రం చెప్పదండి. వసుధార మహేంద్ర సార్ అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది కట్ చేస్తే శైలేంద్ర వాళ్ళ మమ్మీ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా ఇది అని తిడుతూ ఉంటుంది. అప్పుడైతే శైలేంద్ర వాళ్ళ భార్య వస్తూ ఉంటుంది. ఎప్పటికీ ఆమె మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఎప్పటికీ నాకు ఈ ఎండి సీటు రాదా, అంతా కళలన్నీ నిరాశగా అయిపోయాయి అన్నట్టు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు, కోపంగా ఉంటాడు శైలేంద్రన్ అయితే. కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే నేను చెప్తున్నానండి ఇప్పుడంతా మనసు సీరియల్. మీకు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా సీరియల్ కావాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే అప్లోడ్ చేస్తాను. ఓకేనా అండి, ఇంతటితో సెలవు, బాయ్ అండి.